హాయ్. ఈరోజు వచ్చిందనేసి మనము హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాము. హెడ్డింగ్ కంటెంట్ ఎలిమెంట్స్ అంటారనమాట. ఈరోజు మనం పూర్తిగా ఈ టాపిక్‌లో వచ్చిందని కంటెంట్ ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. అంటే ఏమి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు కనపడుతుంది చూసారా? ఇదేమి కంటెంట్ అనమాట. ఈ కంటెంట్‌లో మనం ఏమేమి యూజ్ చేస్తాము? దాని గురించి తెలుసుకుందాం. కంటెంట్ ఎలిమెంట్స్‌లో వచ్చిందనేసి 3 రకాలుగా మనం యూజ్ చేస్తాం. ఒకటొచ్చిందని హెడ్డింగ్స్, ఒకటొచ్చిందని పారాగ్రాఫ్స్, ఒకటొచ్చిందనేసేమి ఇమేజెస్ అది ఉంటది. ఇమేజెస్ సెపరేట్‌గా నేర్చుకుందాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ కంటెంట్ ఎలిమెంట్స్‌లో వచ్చిందనేసి మనం ఏం నేర్చుకుంటాంరా అంటే పారాగ్రాఫ్స్ గురించి, హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి, నెక్స్ట్ వచ్చిందనేసి లైన్ బ్రేక్. అంటే ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ బ్రేక్ కావడానికి ఎలా ఏమనేది దాని గురించి తెలుసుకుందాం. ఈ కంప్లీట్‌గా చూడండి. ఈ HTML5 సీరీస్ అనేది మీకే అర్థమవుతుంది. ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది మీకు అర్థమవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు కంటెంట్ ఎలిమెంట్స్ గురించి దాని గురించి తెలుసుకుందాము. కంటెంట్ ఎలిమెంట్స్ అనేది ఏమి? స్ట్రక్చర్ స్ట్రక్చర్ ద కంటెంట్ ఎలిమెంట్స్ స్ట్రక్చర్ ద టెక్స్ట్ ఆన్ వెబ్ పేజ్. ద టెక్స్ట్ బేస్డ్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ H1 నెక్స్ట్ పారాగ్రాఫ్, నెక్స్ట్ లైన్ బ్రేక్స్ ఇవన్నమాట. దీని గురించి తెలుసుకుందాము. ఓకే. నెక్స్ట్ వాట్ ఆర్ ది హెడ్డింగ్ ట్యాగ్స్ ఇన్ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్‌లో హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏమి? హెడ్డింగ్ ట్యాగ్స్‌ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా? ఇప్పుడు ఇది మీరు ఇక్కడ చూస్తున్నారే దీన్నేమంటాము? ఇక్కడొచ్చిందనేసి దీన్ని H1 ట్యాగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇదొచ్చిందనేసేమి H2 ట్యాగ్ అంటారు. నెక్స్ట్ అట్టే కిందకొచ్చినారంటే నెక్స్ట్ ఇది H2 ట్యాగే. నెక్స్ట్ అట్టే కిందకొచ్చినారంటే ఇదేమి ఇది H2 ట్యాగే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది చూసారా? ఇదంతా ఏమి కంటెంట్ అన్నమాట. ఈ కంటెంట్‌ని మనం ఏమంటాం దీన్ని? పారాగ్రాఫ్ అంటాం. ఓకేనా? దీన్నేమంటాం మనము? పారాగ్రాఫ్ అంటామనమాట. ఈ మొత్తం ఇక్కడ మీకు కనపడిస్తాంది చూసారా? ఈ ఈ ఇక్కడ రాసుండారు ఈ 3 లైన్‌లని మనం ఏమంటాము? పారాగ్రాఫ్స్ అంటామనమాట. ఇది పారాగ్రాఫ్స్ అంటే ఏమి అనేది. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకే అర్థమవుతుంది. ఓకేనా? మనం మామూలుగా డెస్క్‌టాప్ పైన ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నాం గదా! సో, దాన్ని చూద్దాము ఎక్కడ 1.html. ఓకే. ఇక్కడ చూసారా? ఇక్కడున్నదే 1.html అనమాట. ఇక్కడ మనం దీన్ని సింపుల్‌గా మనం ఏం చేస్తాము? నోట్‌ప్యాడ్‌లో చేద్దాం. ఇది ఇంతకుముందు మనము రాసిండేదనమాట. ఇప్పుడొచ్చిందనేసి ఏమి ఇప్పుడు మనము హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి చూద్దాం. హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే హెచ్1 ఇంకా హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 దాకా ఉంటుందన్నమాట. దాన్ని ఎలా రాయాలా? ఏమి అనేది మీకు ఇక్కడ చూద్దాం దీనిలో. ఇక్కడ చూడండి. హెచ్1 అని రాసి నెక్స్ట్ ఇక్కడ నేననుకోండి గుడ్ మార్నింగ్ అని నేనిక్కడ టైప్ చేస్తున్నానన్నమాట. దీన్ని హెచ్2 ఎలిమెంట్ అనేదేమి క్లోజ్ ట్యాగ్డ్ అన్నమాట. అంటే హెచ్1 ఎలిమెంట్ అనేది హెచ్2 ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ గాని, పారాగ్రాఫ్స్ గాని ఇవంతా ఏమి క్లోజ్డ్ అంటే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఇప్పుడు హెచ్1 నేను ఓపెన్ చేసినాను. ఇక్కడ నేనేం చేస్తాను? హెచ్1ని క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేయలేదనంటే అదేమవుతుంది? ఎర్రర్ అవుతుంది. అంటే అది హెచ్1గా తీసుకోదు. అర్థమైందా? ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఓపెన్ అవుతుందనేది. ఇప్పుడు చూడండి. ఓపెన్ అయిందా? బోల్డ్‌గా అది ఆటోమేటిక్‌గా తీసుకునింది. ఇప్పుడు సపోజ్ మీకు డౌట్ క్లియర్ కావాలనుకోండి. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేయకుండానే చూస్తాను. ఇప్పుడు చూడండి హెచ్1 ట్యాగ్‌ని నేను క్లోజ్ చేయట్లేదు. సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దీన్ని రిఫ్రెష్ చేయండి. ఇది ఇక్కడ ఎందుకు తీసుకుంటాంది ఇది హెచ్1గా అంటే నువ్వు ఇక్కడ హెచ్1ని ఓపెన్ చేసినావు. ఇక్కడ క్లోజ్ చేయలేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేసినా కూడా గాని ఇక్కడ ఇదేమవుతుంది హెచ్2గా హెచ్1 గానే తీసుకుంటుందన్నమాట. సపోజ్ నువ్వు ఇక్కడ ఏమైనా చెయ్యి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైనా టైప్ చేసినా కూడా అదేమి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ కూడా నువ్వు టైప్ చేసినావు అంటే అదేమి ఇది మొత్తాన్ని ఏం తీసుకుంటుంది హెచ్1 గాని కన్సిడర్ చేస్తుంది. అన్నీ ఒకే హెడ్డింగ్‌లో ఇస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఏమని హెచ్1 అని. హెచ్1 నేను క్లోజ్ చేసిందనేసి నేనేం చేసినాను కంట్రోల్ సేవ్ చేసినాను. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి. ఇది హెచ్1 ట్యాగ్ దాని కింద ఇది చూసారా ఫాంట్ చేంజ్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది ఇక్కడ ఓపెన్ చేసినారు అంటే ఇక్కడ క్లోజ్ చేయడం అనేది కంపల్సరీ అన్నమాట. ఓకేనా? ఇది హెచ్1 ట్యాగ్. ఓకే. ఇప్పుడొచ్చింది నెక్స్ట్ ఏమి సేమ్ ఇదే విధంగానే మనం ఏం చేస్తాము హెచ్2 ట్యాగ్‌ని కూడా రాసాం. హెచ్2 ఏం రాద్దాం? హైదరాబాద్ అని రాద్దాం. ఓకే. సేమ్ ఈ హెచ్2ని కూడా క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది? దీని తర్వాత మీరు రాసిన మ్యాటర్ మొత్తం అదేమవుతుంది? అది మొత్తము హెచ్2 గానే తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు సేవ్ చేసాము. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. ఇది చూడండి. ఇది పెద్దదిగా ఉందా? ఇది కొంత చిన్నదిగా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ మీకు అర్థమైంది కదా! నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ ఇంకోటేమి హెచ్3 తిరుపతి అని రాసినాము. ఓకే. ఇప్పుడు హెచ్3ని కూడా సేమ్ అన్నమాట. ఇదే విధంగా క్లోజ్ చేస్తాం. ఇది ఎందుకు యూజ్ అవుతుందిరా అంటే మనకు మన కంటెంట్‌ని లేఔట్ చేయడానికి. అంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపెడతాను చూడండి. ఇప్పుడు నేను ఇది ఒక పేజ్ రాసాను గదా! ఈ పేజ్ అన్నమాట. ఇది ఒక వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్‌లో నేనేం చేశాను, ఇక్కడ నాకు చూపెడతాను చూసారా? ఏమి ఇ ఇది ఒక హెడ్డింగు, నెక్స్ట్ పారాగ్రాఫ్ అనేది ఒక హెడ్డింగు, నెక్స్ట్ లైన్ బ్రేక్ అనేది ఒక హెడ్డింగ్. ఇది 3 హెడ్డింగులనమాట. ఈ 3 హెడ్డింగుల్ని మనం ఏం చేస్తున్నాము డిఫరెంట్‌గా అంటే ఇది ఈ పేజ్‌ని 3 హెడ్డింగులుగా అంటే 3 టాపిక్‌లుగా మనం ఏం చేసాము సబ్ డివిజన్ చేసినామనమాట. ఇప్పుడు సపోజు నేను ఇప్పుడు అనుకోండి నేను దీనికి పోవాలనుకోండి. నేను దీని మీద క్లిక్ చేస్తాను. నేను ఎక్కడికొస్తాను? ఇక్కడికొస్తాను. ఇది నెక్స్ట్ అన్నమాట. అంటే ఏమి మనం చేసినటువంటి ఈ వెబ్ పేజ్‌లో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఒక కంటెంట్ రాసాననుకోండి. ఇక్కడ నేను హెచ్1లో ఒక కంటెంట్, హెచ్2లో ఒకటి, హెచ్3లో ఒకటి అలా నేను రాసాననుకోండి. అంటే ఆ పేజ్ లేఔట్‌ని అంటే మనము చదవడానికి ఈజీగా అండర్‌స్టాండింగ్‌గా ఉండడానికి బావుంటుందన్నమాట. ఇప్పుడు ఒక బుక్ అనుకోండి. మీకు అర్థం కావడానికి నేను దీన్నేం చేస్తాను? చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఇది మ్యాథ్స్ అనేదేమి ఒక సబ్జెక్ట్.
అర్థమైందా? ఈ మ్యాథ్స్ అనేదేమి పెద్దది అన్నమాట. మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్‌లో నేనేం చేస్తన్నాను, యూనిట్ వైస్ డివైడ్ చేస్తన్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను, S2 అనేదేమి యూనిట్ 1 అనుకుందాం. ఏమి యూనిట్ 1. ఈ యూనిట్ 1లో వచ్చిందనేసి నేను మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. అంటే దీంట్లో ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తున్నాను, H1 మ్యాథ్స్ అనే ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేదేమి ఇలా ఉంది. నెక్స్ట్ దీంట్లో H1 మ్యాథ్స్, నెక్స్ట్ H2 వచ్చి యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 1లో వచ్చిందని నేనేం చేస్తున్నాను, మళ్ళీ దాంట్లో సబ్ టాపిక్స్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను ట్రిగ్నామెట్రీ తీసుకుంటాను. ట్రిగ్నామెట్రీ అనుకోండి. ట్రిగ్నోమెట్రీ తీసుకుంటాను. ఈ ట్రిగ్నోమెట్రీ అనేదేమి ఒక చాప్టరు. ఈ చాప్టర్‌లోకొచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏముంటది, ఎక్సర్‌సైజులుంటాయన్నమాట. నేను దాన్నేం చేస్తాను, దాంట్లో మళ్ళీ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో గూడా చానా ఉంటాయన్నమాట. నెక్స్ట్ బేసిక్స్ అనేసి, నెక్స్ట్ మళ్ళీ అడ్వాన్స్‌డ్ అనేసి, మళ్ళీ దాంట్లో డిఫరెంట్‌గా ఉంటాయి. సో, నేనేం చేస్తాను, దీంట్లో మళ్ళీ ఆహ్, ఒక ఏదైనా ఒకటి తీసుకుందాం. దాంట్లో టాపికొచ్చిందనేసేమి బేసిక్స్ తీసుకుందాం. బేసిక్స్ అనుకుందాము. ఇదొచ్చిందనేసేమి బేసిక్స్ అన్నమాట. ఇదేమి H4 ఓకేనా? నెక్స్ట్ H5 అనేదేమి ఎక్సర్‌సైజెస్ ఉంటాయి గదా! దాన్ని ఎక్సర్‌సైజ్ ఓకే. దీన్నేమంటాం మనము? ఇప్పుడు ఇది H5ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది మ్యాథ్స్‌లోనే నేనేం తీసుకున్నాను యూనిట్ 1, యూనిట్ 3, యూనిట్ 4 అంటే ఇలా అన్నమాట. ఇప్పుడు H2లోనే నాకేముంది ట్రిగ్నోమెట్రీ ఉంది, బేసిక్స్ ఉంది, ఎక్సర్‌సైజ్ ఉంది. నెక్స్ట్ ఈ ఎక్సర్‌సైజ్‌లోనే మళ్ళీ ఒక క్వెషన్ వచ్చిందనుకోండి. దాన్ని మళ్ళీ నేనేం చేస్తాను డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా స్ట్రక్చరు? అంటే ఈ హెడ్డింగ్ ట్యాగ్‌లు ఎందుకు యూజ్ అవుతుందనంటే, మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్‌ని సెపరేట్‌గా చేయడానికి యూజ్ అవుతుందనమాట. అంటే ఈజీగా మనము అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు సపోజ్ నేనిక్కడొచ్చిందనేసి మ్యాథ్స్ గురించి చెప్పాను. నేనిప్పుడు యూనిట్ 1లోనే నెక్స్ట్ మళ్ళీ నాకు టాపిక్స్ ఉందనుకోండి. నేనేం చేస్తాను దీన్ని కాపీ చేసుకుంటాను. మళ్ళీ నేనిక్కడేం చేస్తాను, మళ్ళీ దీన్ని పేస్ట్ చేస్తాను. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ బదులు నేనేం చేస్తాను, మ్యాట్రిక్స్ అని చేస్తాను. అర్థమైందా? నేనేం చేస్తాను మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్‌లో వచ్చిందనేసి బేసిక్స్, ఎక్సర్‌సైజ్ అనేది కామన్. ప్రతి చాప్టర్‌లో, ప్రతి యూనిట్‌లోనూ ఒక ఇదనేది ఉంటుందన్నమాట. ఇది ఈ యూనిట్ 1లో ట్రిగ్నోమెట్రీ అనేది చాప్టర్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ అనేది ఒక చాప్టర్ అన్నమాట. దాంట్లో మళ్ళీ బేసిక్స్ అనేది ఒక చాప్టర్‌లో మళ్ళీ ఒక చిన్న సబ్జెక్ట్ అన్నమాట. బేసిక్స్, అడ్వాన్స్‌డ్ అనేసి అలా సెపరేట్‌గా ఉంటాయి గదా! అలా అన్నమాట. సేమ్ ఇప్పుడు అర్థమైంది గదా! ఇది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసినాను. నెక్స్ట్ ఇప్పుడు చూపెట్టినాను. ఇక్కడ చూడండి. ఇది మ్యాథ్స్ అని ఒక సబ్జెక్టు. నెక్స్ట్ ఇది యూనిట్ 1. నెక్స్ట్ ఇది ట్రిగ్నోమెట్రీ. దాంట్లో బేసిక్స్. నెక్స్ట్ మళ్ళీ బేసిక్స్‌లో ఎక్సర్‌సైజ్. సో, మళ్ళీ మీకు ఇక్కడ ఇంకోటి ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ బేసిక్స్‌లో ఎక్సర్‌సైజ్ అనుకోండి. నెక్స్ట్ నేను ట్రిగ్నోమెట్రీ అనుకోండి. నాకు ట్రిగ్నోమెట్రీలోను బేసిక్స్‌లో ఇంకోటి అడ్వాన్స్ ఉందనుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తాను, అడ్వాన్స్ అని చేస్తాను. H4 అడ్వాన్స్‌డ్ అనేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ టాపిక్ చేస్తున్నాను. దీన్ని నేనేం చేస్తాను, క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలానే మళ్ళీ దీంట్లో కూడా మనకు ఎక్సర్‌సైజ్ అనేది ఉంటుంది కదా! అంటే ఎగ్జాంపుల్స్, ఎక్సర్‌సైజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఎక్సర్‌సైజ్ అని చేస్తున్నాను. ఓకే. H5 క్లోజ్ చేసినాను. ఇక్కడ నేనేం చేస్తాను ఓపెన్ చేస్తాను. H5 ఓకే. ఇప్పుడు ఇది ఎక్సర్‌సైజ్ అయింది. అడ్వాన్స్‌డ్‌లో ప్రతి దీంట్లోనూ ప్రతి చాప్టర్‌లోనూ మనకు అడ్వాన్స్ అనేదేముంటుంది, ఎక్సర్‌సైజ్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో పాటు ఇప్పుడు ఎక్సర్‌సైజ్ ముందు మనకేముంటుంది, ఎగ్జాంపుల్స్ అనేది ఉంటది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను మీకు. ఎగ్జాంపుల్స్ ఉంటుందన్నమాట. సారీ దీన్ని మనం ఏం చేయాలా 5 ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సర్‌సైజ్ ఉంది, ఎగ్జాంపుల్స్ ఉంది. ఈ ఎగ్జాంపుల్స్‌లో వచ్చిందనేసి నేను H6 రాస్తాను. H6 రాసిన తర్వాత నేనేం చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. దేన్ని? H6ని. ఇప్పుడు ఇక్కడొచ్చిందనేసి 1 అంటే ఎక్సర్‌సైజ్ నంబర్ 1 నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ నంబర్ 2 అలా ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదేమి 2 అనుకుందాం. ఇది ఎక్సర్‌సైజ్ నంబర్ 2. నెక్స్ట్ నెక్స్ట్ అలానే ఇప్పుడు ఇక్కడ ఎక్సర్‌సైజ్‌లో గూడా ఏముంటది, మళ్ళీ సెపరేట్‌గా నంబర్స్ అనేది ఉంటుందన్నమాట. క్వెషన్స్ అనేది ఉంటాయి. సో, దాన్ని మనం ఏం చేద్దాము, X6గా కన్సిడర్ చేద్దాం. సో, దాన్నేమి ఎక్స్‌కి 1 నెక్స్ట్ క్లోజ్ చేద్దాం. H6 సారీ హెచ్ 6 నెక్స్ట్ H6 అయింది. నెక్స్ట్ ఏముంటుంది, H2 ఉంటుంది. అంటే నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇదేమైంది మ్యాథ్స్ అన్నిటిలో యూనిట్ 1లో ట్రిగ్నోమెట్రీ అనేది ఒక చాప్టర్. నెక్స్ట్ వచ్చిందనేసి బేసిక్స్ అనేది ఆహ్, దాంట్లో సబ్ టాపిక్ అన్నమాట. ఆ బేసిక్స్‌లో ఎగ్జాంపుల్స్ ఉంటది. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ ఉంటది. సేమ్ అదే విధంగానే అడ్వాన్స్‌డ్ అనేది ఉంటది. ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీలోనే మళ్ళీ ఏముంటది, అడ్వాన్స్‌డ్ ఉంటుంది. దాంట్లో ఏముంటుంది, ఎక్సర్‌సైజ్ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని ఇక్కడ చూద్దాం. దీన్ని కాపీ చేసుకున్నాను కదా! ఇప్పుడు మీకు ఈ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు ఇదేమి మ్యాథ్స్ అయింది. నెక్స్ట్ వచ్చిందనేసి ఇప్పుడు ఇక్కడేమి మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్‌లో కూడా నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ H3ని ఇంకా ఇక్కడ దాకా నేనేం చేస్తాను, కాపీ చేసుకుంటాను. ఓకే. కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, పేస్ట్ చేస్తాను. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను, సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ మ్యాథ్స్ అనేదేమి సబ్జెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఏమొచ్చింది యూనిట్ 1. యూనిట్ 1లో మళ్ళీ చాప్టర్ ఏది ట్రిగ్నోమెట్రీ. దాంట్లో బేసిక్స్‌లో ఏముంటది ఎగ్జాంపుల్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ ఉంటుంది. ఈ బేసిక్స్‌లో ఒక టాపిక్ అనుకోండి. ఆ బేసిక్స్‌లో ఎగ్జాంపుల్స్‌లో దాంట్లో మళ్ళీ 1, 2, 3 అలా క్వెషన్స్‌కి వాళ్ళు ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు.
మళ్ళీ ఎక్సర్‌సైజ్‌కొచ్చినామనుకోండి, ఎక్సర్‌సైజ్‌లో గూడా మళ్ళీ ఏముంటుంది 1, 2 అంటే ఇప్పుడు మీకు ఈ కంటెంటు అనేది ఇప్పుడు మీకు బుక్‌లో ఏ విధంగా అయితే యూనిట్ వైస్ మనం ఎలాగైతే మనకిస్తారో, అదే విధంగా మన కంటెంట్‌ని మన వెబ్ పేజ్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని ఈ విధంగా లేఔట్ చేసిందనేసి మనం చూసుకోవడానికి బావుంటుందనమాట. అర్థమైందా? ఇదేమి ఇప్పుడు ఈ ట్రిగనామెట్రీలోనే ఇది బేసిక్స్, ఎగ్జాంపుల్స్ అర్థమైందా? నెక్స్ట్ అడ్వాన్స్‌డ్‌లో ఇది బేసిక్స్‌లో ఎగ్జాంపుల్, ఎక్సర్‌సైజు. నెక్స్ట్ అడ్వాన్స్‌డ్‌లో మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఉంటది, ఎక్సర్‌సైజ్ ఉంటది. నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా మ్యాట్రిక్స్ తీసుకుంటే బేసిక్స్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఉంటుంది, ఎక్సర్‌సైజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది. మీకు ఇప్పుడు ఈజీగా అర్థమైందనుకుంటాను. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేసి. నార్మల్‌గా అయితే మన ఎస్‌ఈఓ పర్పస్‌లో అయితే ఈ హెడ్డింగ్ ట్యాగ్స్‌లో వచ్చిందనేసి మనం ఏం చేస్తాంరా అంటే ఈ హెచ్3 వరకే మనం యూజ్ చేస్తామనమాట. ఈ హెచ్4, హెచ్5, హెచ్6ని ఎక్కువగా ఎస్‌ఈఓ పర్పస్ కోసం అంటే సెర్చ్ ఇంజిన్ రికగ్నైజ్ కోసము మనం వీటిని యూజ్ చేయమనమాట. ఎందుకు యూజ్ చేయమంటే ఇప్పుడు మీకు పారాగ్రాఫ్‌కెళ్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు దీంట్లోనే ఇక్కడ నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ మీరు హెచ్6 తీసుకున్నారు గదా! నేనిక్కడ ఏం చేస్తాను పీ తీసుకుంటాను. ఇప్పుడు మీకెలా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను పీ తీసుకుంటాను. ఓకే. పారాగ్రాఫ్ అన్నమాట. పీ అంటే ఏమి? పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అనేది కూడా క్లోజ్ చేయాలా? ఓపెన్ చేయాలా? ఓకేనా? ఇది ఎక్స్6 గానివ్వండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేనేం చేస్తాను డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు మీకు నేను ఇక్కడ డిలీట్ చేసినాను. ఇప్పుడు దీన్ని నేను రిఫ్రెష్ చేసి చూపెడతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయింది కదా! ఎగ్జాంపుల్స్‌లో నేనేం చేసినాను దీన్ని పారాగ్రాఫ్‌గా తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇది హెచ్6గా ఉంది. ఇది పారాగ్రాఫ్‌గా ఉంది. మీకేదైనా ఇక్కడ దీంట్లో మీకు కోడ్ చూపెడతాను. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనెక్కడ పారాగ్రాఫ్ తీసుకునింది? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్‌ని నేనేం చేశాను పారాగ్రాఫ్‌గా తీసుకున్నాను. ఎక్కడ అడ్వాన్స్‌డ్‌లో. ఇంక మిగతాది మొత్తం అలానే ఉంది. ఇక్కడ చూడండి. ఈ ఎగ్జాంపుల్ అనేదేమి బోల్డ్‌గా ఉంది. కానీ ఈ ఎగ్జాంపుల్ అనేదేమి బోల్డ్ లేదు. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని చేంజ్ చేసి చూపెడతాను పారాగ్రాఫ్‌లోకి. ఓకే. ఇప్పుడు నేను దీన్ని పారాగ్రాఫ్‌లోకి చేంజ్ చేస్తాను. దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత నేనిక్కడ రిఫ్రెష్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ 1, 2 అనేది ఈ 1, 2కి నెక్స్ట్ ఈ 1, 2కి ఇది చూడండి. దీనికంటే కూడా ఇవే కొంత పెద్దదిగా ఉంది. కాకపోతే ఇవేమి బోల్డ్‌గా ఉన్నాయి. ఇది కొంత పెద్దదిగా ఉంది లెటరు. అంటే ఎందుకు మనం హెచ్4, హెచ్5, హెచ్6ని యూజ్ చేయమంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ హెచ్5కి నెక్స్ట్ ఇక్కడున్నటువంటి ఈ పారాగ్రాఫ్‌కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఏం లేదు. జస్ట్ ఇది కొంత బోల్డ్‌లో ఉంది. కానీ బోల్డ్ కంటే కూడా ఇదే కొంత పెద్ద అక్షరాల్లో ఉన్నది. అవునా? నెక్స్ట్ ఇక్కడ హెచ్6 చూడండి. ఈ హెచ్6కి నెక్స్ట్ ఎక్కడ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అడ్వాన్స్‌డ్ ఎగ్జాంపుల్స్ కింద దీనికి ఈ రెండిటికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా! ఇక్కడ ఇప్పుడు ఇది కొంత పెద్దదిగా ఉంది. ఇది కొంత చిన్నదిగా ఉంది. బోల్డ్‌గా ఉంది. ఇప్పుడు దీంట్లో ఏమన్నా మీకు డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు ఈ పారాగ్రాఫ్‌కి గాని, నెక్స్ట్ ఇక్కడ ఈ హెచ్6కి గాని, నెక్స్ట్ ఈ హెచ్5కి గాని, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్‌కి గాని పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. అంటే మనం అందుకే హెచ్4, హెచ్5, హెచ్6ని మాక్సిమం ఎక్కువ యూజ్ చేయమన్నమాట. మనం ఎక్కువ ఏమి యూజ్ చేస్తాము? ఇవే యూజ్ చేస్తామన్నమాట. హెచ్1, హెచ్2, హెచ్3. ఈ ఈ దీని ఇప్పుడు మీకు ఎందుకు ఇంపార్టెంటో అనేది అర్థమైంది గదా! ఇప్పుడు నేనిక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు సపోజు ఈ ఒక లైన్ తీసుకుంటాను. ఈ పారాగ్రాఫ్ అంటాం మనం. ఈ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని నేనేం చేస్తన్నాను, ఈ పారాగ్రాఫ్‌లో వేస్తున్నాను. ఓకే. ఈ పారాగ్రాఫ్‌లో వేసిందనేసి నేనేం చేస్తన్నాను, సేవ్ చేస్తన్నాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ చూద్దాం. మనకు ఎలా వస్తుంది అనేది. ఇక్కడ చూడండి. అర్థమైందా? ఇప్పుడు ఈ టెస్ట్‌కి ఇప్పుడు ఇక్కడున్నటువంటి టెస్ట్‌కి ఏమన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉందా? ఏం డిఫరెన్స్ లేదు. అందుకే మనం పారాగ్రాఫ్‌ని ఆ విధంగా యూజ్ చేస్తామనమాట. అర్థమైందా? పారాగ్రాఫ్ ఎందుకనేది. మనము ఇప్పుడు ఇదనుకోండి. ఇప్పుడు దీన్నేం చేస్తన్నాము, ఇక్కడ చూడండి. ఇక్కడ బ్రేక్ ఇచ్చినాం కాబట్టి బ్రేక్ అయింది. సో, బ్రేక్ కాకుండా ఇప్పుడు ఇదేననుకోండి. ద ట్యాగ్ ఈస్ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు స్టార్ట్ అనేదేమి ఇప్పుడు దీన్ని నేనేం చేస్తన్నాను, సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత నేను చేస్తే ఇక్కడ చూడండి ఒక లైన్ వచ్చిందా పారాగ్రాఫు. నెక్స్ట్ అర్థమైంది కదా! నెక్స్ట్ ఇప్పుడు ఇలా కాకుండా నెక్స్ట్ వచ్చిందనేసి నేను ఇక్కడ పారాగ్రాఫ్ రాయాలనుకోండి. నేనేం చేస్తాను దీన్ని కాపీ చేసుకుంటాను. అంటే నేను ఎగ్జాంపుల్‌కి చూపెడతాను. మీరు కావాలంటే రాయొచ్చనమాట. దీన్ని సేవ్ చేస్తున్నాను. అంటే మనం టెక్స్ట్‌ని ఏ విధంగా మనము చేసి చూస్తాము అనేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చిందా? ఇప్పుడు హెడ్డింగ్స్‌కి, పారాగ్రాఫ్స్‌కి అర్థమైంది గదా! పారాగ్రాఫ్స్ అంటే కంటెంట్ అన్నమాట. దాంట్లో మనము ఇప్పుడు చాప్టర్ అంటే చాప్టర్‌లో మళ్ళీ ఎక్సర్‌సైజు, సబ్జెక్టు మళ్ళీ దాని కింద ఎక్స్‌ప్లనేషన్ ఎలా అయితే ఉంటుందో, ఆ విధంగా పారాగ్రాఫ్స్ అనేదేమి ఒక చాప్టర్‌లో కంటెంట్ అన్నమాట. పారాగ్రాఫ్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఒక కంటెంట్‌ని ఇప్పుడు సపోజు నేనిక్కడ పారాగ్రాఫ్‌లుగా ఇట మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా, ఒకే పెద్ద ఆర్టికల్‌గా నేను ఇలా కంటిన్యూగా రాసేసినానంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఎందుకు పారాగ్రాఫ్స్‌గా దాన్ని డివైడ్ చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది గదా! దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు దీన్నేం చేస్తున్నాను కాపీ చేసుకుంటాను. ఓకే. నేను పేస్ట్ చేస్తాను. ఇప్పుడు పేస్ట్ చేసినాను. నేనిక్కడ ఏం చేసినాను పారాగ్రాఫ్‌ని క్లోజ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు పేస్ట్ చేసి నేనేం చేస్తున్నాను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఎలా కనపడిస్తుందనేది. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. ఇంతకుముందు మీకేమి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ మీకేమి ఇప్పుడు ఈ ఈ ఇంత పెద్ద లైన్‌ని మీరు అంత ఓపికగా చదవగలరా? ఎందుకనంటే స్ట్రక్చర్ కోసం మన పేజ్‌లో ఉన్నటువంటి కంటెంట్ పారాగ్రాఫుల్లో చేసినామరంటే చదివేటువంటి వాళ్ళకి ఈజీగా అండర్‌స్టాండబుల్‌గా అర్థమవ్వడాని కోసము ఇది ఒక పారాగ్రాఫ్ వైస్‌లో మనం రాస్తామనమాట.
ఇప్పుడు ఇలా కంటిన్యూగా ఉంటే మనకు చదివేది నీకు బావుంటుందా? అలా కాకుండా నేను ఈడ మధ్యలో ఒక పారాగ్రాఫ్ నేను పెట్టినానురా అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ పెడితే ఏమవుతుంది? ఇది ఒక ఈ పెద్ మొత్తాన్ని ఏం చేస్తుంది? దీన్ని కంటెంట్‌ననేది డివైడ్ చేస్తుందన్నమాట. కంటెంట్‌ని డివైడ్ చేసి ఇటు చూడండి ఒక పారాగ్రాఫ్‌గా డివైడ్ అయిపోయిందా? అంటే ఈ కంటెంట్ మొత్తం ఇదేమవుతుంది పారాగ్రాఫ్‌గా డివైడ్ చేస్తే చదవడానికి ఈజీగా బావుంటుందన్నమాట స్ట్రక్చర్ కోసం. అర్థమవుతుందా? ఇది పారాగ్రాఫ్‌కి, హెడ్డింగ్స్‌కి ఇప్పుడు మీకు బాగా అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు లైన్ బ్రేక్ చూపెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపెడతాను. ఇప్పుడు మధ్యలో నేను ఇక్కడ పారాగ్రాఫ్స్ తర్వాత లైన్ బ్రేక్‌ని ఎలా మెన్షన్ చేస్తాంరా అంటే బీఆర్‌తో మెన్షన్ చేస్తామనమాట. ఇప్పుడు నేనిక్కడ బీఆర్ అనేసి చేసినాను. ఇప్పుడు చూడండి ఈ పారాగ్రాఫ్స్ నెక్స్ట్ అదర్ కంటెంట్ ఇక్కడ చూడండి. ఎక్కడ మనకు బ్రేక్ ఇచ్చినాము, ఇక్కడిచ్చాం. పారాగ్రాఫ్స్ అదర్ కంటెంట్ గ్రూపింగ్. మీకు దీంట్లో అర్థం కాలేదంటే దీంట్లో చేద్దాం. ఇప్పుడు నేనెక్కడ ఈ టెక్స్ట్ తర్వాత చేస్తున్నాను. బాగా చూడండి టెక్స్ట్ తర్వాత బీఆర్ అని చేసినానురా అంటే అక్కడి నింకానే ఆ లైన్ కట్ చేసిందనేసి కిందకొస్తుందనమాట. కింద లైన్‌లో ఇస్తుంది. ఇప్పుడు మీకిక్కడ చూపెడతాను చూడండి. ఇప్పుడు ఇక్కడేమి దీన్ని బీఆర్ అని రాసాను. సో, ఇక్కడ బ్రేక్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాము. నేనేం చేస్తున్నాను, సేవ్ చేస్తన్నాను. సేవ్ చేసిన తర్వాత నేనేం చేస్తాను, ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి. టెక్స్ట్ తర్వాత ఏమైంది? ఇక్కడ బ్రేక్ అయింది. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ తర్వాత అయింది కదా! నేను నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ చేస్తాను. దీన్నేం చేస్తున్నాను, సేవ్ చేశాననమాట. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్‌లోకొస్తాను. బ్రౌజర్‌లోకొచ్చిందనేసి నేనేం చేస్తున్నాను, రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి. బ్రేక్ అయిపోయిందా? అంటే దీన్ని కంటిన్యూగా ఉండేదిన్ని ఇక్కడ బ్రేక్ చేసినామనమాట. ఓకే. అర్థమైంది కదా! ఇప్పుడు లైన్ బ్రేక్స్ గురించి మీకింకా ఏదైనా మీకు అర్థం కాకపోతే దయచేసి ఈ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీంట్లో వచ్చి ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇలా నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసిందని దీంట్లో వేసి కాపీ చేసి దాంట్లో మీరు చేంజ్ చేసి ఒకసారి చెక్ చేసినారా అంటే మీకే అర్థమవుతుంది. ఓకేనా? థాంక్ యూ.